స్వీప్ పట స్వచ్ఛాంధ్రతోటే స్వర్ణాంధ్ర సాకారం అవుతుందట. 2047 నాటికి 37 లక్షల రూపాయలు సరాసరి ఆదాయం పెరుగుతుందట. ఇట్లాంటి గొప్ప గొప్ప మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళు కేవలం ప్రజాప్రతినిధులు అధికారులు ఈ 4 వారాల పాటు చీపులు పట్టుకుంటారంట ఫోటోల కోసం. కానీ పారిశుద్ధ్య కార్మికులు పొట్టకూటి కోసం చీపులు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని పొట్ట కొట్టడానికి ఇంతవరకు ఉన్నటువంటి 21,000 రూపాయల జీతాన్ని 450 రూపాయలు కూలికి చేయాలట. ఇది కార్మికులకు పొట్ట కొట్టడం కాదా? గత ప్రభుత్వ హయాంలో మానవకుల కోర్టులో కేసు వేస్తే, అంటే తెలుగుదేశం హయాంలో వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,000 రూపాయలు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ సంబంధంగా 3,000 రూపాయలు పెరిగింది, అంటే 9,000 రూపాయలు పెరిగింది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సంపద సృష్టిస్తామని చెప్పి కేవలం 21,000 రూపాయలు 450 రూపాయలకి కూలికి చేయండి అంటే ఏ రకంగా సాకారం చేస్తామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులు సేవలు అంటే గుళ్ళు కంపు కొడుతున్నట్టు చెత్తలను ఎత్తడం కానీ, చనిపోయినటువంటి కుక్కలను కానీ, కళాబెరం కానీ ఎత్తడం కానీ, డబ్బు ఏడో పనిచేయడం కానీ, అనారోగ్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అని వృత్తిపరమైన ఆరోగ్య వృత్తాన్ని ఇస్తే దాన్ని కలుపుకుంటే 21,000 అయింది. ఆ పనులు చేస్తున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి 450 రూపాయలు అన్నారంటే భవన నిర్మాణ కార్మికురాలు 700 రూపాయలు జీతం కూలిస్తున్నారు. రోజు పని ఉంటే 650 రూపాయలు ఇస్తారు. కానీ 450 రూపాయలు ఏంటి? ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి 450 రూపాయలు ఏ రకంగా, ఏ బేసిస్ ఉంది? 450 రూపాయలు ఏ జీవం ఉంది? అది కూడా పిఎఫ్ఎస్ఏ లేవట, ఉండబట్ట, సెలవులు ఉండబట్ట. మరి ఇట్లాంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రేపు పొద్దున్న పని చేస్తున్న రోడ్డు మీద పనిచేసేవాళ్ళు యాక్సిడెంట్ అయితే కారో లేదా స్కూటరో ఆటో గుద్దేస్తే చనిపోతే ఎవరు బాధ్యులు? పిఎఫ్ఎస్ ఉండేటట్టు ఉంటే ఇన్సూరెన్స్ వస్తాయి, పెన్షన్లు వస్తాయి, కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండడానికి అది అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు విధానాలు కరెక్ట్ కాదు. కౌన్సిల్లో తీర్మానాలు చేశారు, ఆ తీర్మానాల ప్రకారంగా అమలు చేయట్లేదు. అదేవిధంగా సాక్షాత్తు కలెక్టరు హరేంద్ర ప్రసాద్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఒప్పందం జరిగింది. జీవో ప్రకారంగా వేతనాలు పిఎఫ్ఎస్ ఇవ్వాలని. దానికి గతి లేదు. సంవత్సరం లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖున ఒప్పందం జరిగింది. దానికి మరి కమిషనర్కి సంతకానికి విలువ లేదా? దాన్ని అమలు చేయడానికి అవదా? రెండవది, కార్మికుల తాలూకు సొమ్ము జీవీఎంసీ దగ్గర ఉంది, ఏరియాస్ ఉన్నాయి. ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ అన్నది ఏరియాస్ ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఉన్నాయి. పంచాయతీ కార్మికులకి పిఎఫ్ అన్నది జీవీఎంసీ దగ్గర ఉన్నాయి, అది చెల్లించడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం లేదు. జీవీఎంసీ దగ్గర ఉన్న డబ్బులే మాకు ఇవ్వకపోతే 333 జీవో ప్రకారం ఏరియాస్ 7 నెలలు ఇవ్వకపోతే ఏ రకంగా కార్మికులు అప్పులు పాలు అవ్వకుండా ఎలా ఉంటారు? కాబట్టి ఏంటంటే వెంటనే ఇది ఓకే, ఇదిగో చేస్తాం, ఇదిగో అమలు చేస్తామని చెప్తూ ఈ కమిషన్ వస్తున్న సంవత్సర కాలం నుంచి, కానీ ఇంతవరకు చేయలేదు. ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు కమిషనర్ గారు. ఇప్పుడు 19వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ 19వ తారీఖు మీటింగ్లో కానీ నిర్దిష్టంగా ఫలానా తేదీకి ఫలానా నెలలో ఈ యొక్క పేమెంట్ చేస్తాము, ఫలానా తేదీకి మేము ఈ పని చేస్తాము అని చెప్పి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితితో చేయకపోతే ఈ 19వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎటువంటి వాయిదాలు అవి లేకుండా కార్మికులందరినీ సమాయత్తం చేస్తాము, సమ్మె చేయక తప్పదని చెప్పని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం.